డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా? ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి ఆషాఢ పౌర్ణమి రోజున ఇలా చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం. హిందూ మతంలో పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున స్నానం చేయడం, దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం జీవితంలో ఆనందం, అదృష్టం పొందడానికి పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో ఆషాఢ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి మీరు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయవచ్చు. ఈ చర్యలు చేయడం ద్వారా డబ్బు కొరత నుంచి గృహ సమస్యల వరకు అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. కలహాల నుంచి బయటపడేందుకు ఎవరి ఇంట్లోనైనా తరచుగా గొడవలు జరుగుతుంటే ఆషాఢ పున్నమి రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూర్తి ఆచారాలతో పూజించండి. పూజ సమయంలో విష్ణువుకు తెల్ల గంధపు తిలకం దిద్ది ఇంట్లో శాంతి, ఆనందం కోసం ప్రార్థించండి. పున్నమి రోజున ఇంట్లో దీపం వెలిగించడం వల్ల కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. డబ్బుకి ఇబ్బంది పడుతుంటే ఆషాఢ పున్నమి రోజున లక్ష్మీదేవిని పూజించి మందారం పువ్వులు, గులాబీ, కలువ పువ్వులు వంటి ఎర్రటి పువ్వులను సమర్పించండి. అలాగే బియ్యంతో చేసిన ఖీర్ను భోగంగా అర్పించాలి. ఈ రోజున కనకధార స్తోత్రాన్ని కూడా పఠించాలి. ఇలా చేయడం ద్వారా ఎవరైనా డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యల నుంచి బయటపడతాడని మత విశ్వాసం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆషాఢ పౌర్ణమి రోజున గోమాత పూజ చేయండి. లక్ష్మీదేవిగా భావించి 11 గోవులకు లేదా గోవు ఉన్న విగ్రహాలకు పసుపు రాసి పూజ చేయండి. తరువాత లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీ చాలీసా పఠించండి. పూజ తర్వాత ఈ గోవులను మీ భద్రంగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని విశ్వాసం. ప్రతికూల శక్తిని తొలగించండి. ఆషాఢ పూర్ణిమ రోజున ఇంట్లో సత్యనారాయణ కథ పఠనం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుందని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు ప్రబలుతుందని మత విశ్వాసం. అటువంటి పరిస్థితిలో ఆషాఢ పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారాయణ కథను చదవం వినడం శుభప్రదం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.